ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ దగ్గర మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. ఓ 10 years నుంచో 15 years నుంచో ఆ ఏజెంట్తో మనం ట్రావెల్ అవుతున్నాం. సరే మనకు ఒక రోజు ఏదన్నా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చో లేదన్నా ప్రమాదం జరగో మనం వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని పోతాం. సరే మన అవసరం నిమిత్తం వెంటనే మన ఏజెంట్కి కాల్ చేస్తాం. మనం కాల్ చేసే సమయానికి ఆ యొక్క ఏజెంటు అంటే మనకు అందుబాటులో లేకపోయినా, లేదంటే ఆ ఏజెంటు మొబైల్ పనిచేయకపోయినా, లేదంటే ఆయన ఏదన్నా మొబైల్ నెంబర్ చేంజ్ చేసినా, సో మనం ఆయన అప్రోచ్ అవ్వడం అనేది, మనం ఆయన కమ్యూనికేట్ అవ్వడం అనేది కుదరదు ఆ సందర్భంలో. అవును. సరే మొత్తానికి మన దగ్గర ఏదో ఇన్సూరెన్స్ ఉందని చెప్పి మన దగ్గర ఏదో కార్డు మన నెంబర్ తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇస్తాం. తీరా హాస్పిటల్కి ఇచ్చినాక వాళ్ళు లేదు ఇది మొత్తం ఫేకు, ఇది చెల్లదు, లేదంటే ఇది అప్రూవ్ అవ్వదు, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఏంటి ఇప్పుడు మనకి దిక్కేవరు? జనరల్గా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఈవెన్ ఏజెంట్ ఉన్నా లేకున్నా సరే మీరైతే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కొని పెట్టేసుకున్నారు. ఇప్పుడు అమాంతంగా దాన్ని ఏజెంట్ కిందకి చేంజ్ చేయాలన్న ఒక పెద్ద ప్రాసెసే. అలాగని చెప్పేసి ఏజెంట్ మరి కాంటాక్ట్లో లేకున్నా పెద్ద ప్రాబ్లమే. చాలా మంది ఏంటంటే ఇండిపెండెంట్గా బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. అంటే ఓల్ అండ్ సోల్ ఒకరే. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా, లేదా వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినా, వాళ్ళు ఇంకొక బిజినెస్ షిఫ్ట్ అయిపోయినా, మరి ఇది లైఫ్ టైం కాంటాక్ట్ కదా. దీనిలో మనం ఎక్కడ పడితే అక్కడ చేంజ్ చేయడానికి ఉండదు కదా. సో మనకి ఏదైనా మేజర్ ఇష్యూ ఇంతకు ముందే వచ్చిందంటే ఇంకా పాలసీ చేంజ్ చేయడానికి కూడా ఉండదు. లైఫ్ టైం అదే పాలసీ కంటిన్యూ చేయాలి మనం. సో అలాంటి సందర్భంలో మనం హాస్పిటల్కి వెళ్తాం. ఏదైనా ఒక చిన్న ఎమర్జెన్సీకి వెళ్ళినాం, ఏదో ఒక XYZ రీజన్ చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ మీకు క్లెయిమ్ కొట్టేసింది. హాస్పిటల్ వాళ్ళేమో తొందర పెడతారు, ఏంటి డబ్బులు కట్టండి అని చెప్పేసి. మరి డబ్బులు కట్టాలి అంటే ఉంటే ఓకే, లేని వాళ్ళ పరిస్థితి ఇంకొకరిని అడిగి తీసుకోవాలి. మరి అడిగి తీసుకోవాలంటే ఇది వస్తుంది అని తెలిస్తే అడిగి తీసుకుంటాడు. మన వాళ్ళేమో ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోరా. ఇప్పుడు అది వస్తుంది అని తెలుసు మనకు, కానీ ఫైట్ చేయాలి. ఎక్కడ ఫైల్ చేయాలి ఈ క్లెయిమ్? ఫస్ట్ మన IRDA కంటే ముందుగా మనకు ఒక సెటప్ అనేది ఉంది. అది దాని గవర్నమెంట్ ఎంటిటీ, ఇట్స్ అంబుడ్స్మెన్. బ్యాంకులకు కూడా అంబుడ్స్మెన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అంబుడ్స్మెన్ అనేది ఉంటుంది. మీ యొక్క ప్రతి పాలసీ కాపీలో అంబుడ్స్మెన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అంబుడ్స్మెన్ డీటెయిల్స్ లేకుండా ఏ పాలసీ ప్రింట్ కాదు. వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ అంతా కూడా ఉంటాయి. మీరు ఫస్ట్ అక్కడి నుంచి బయటకు రావాలి. క్యాష్లెస్లో ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. క్యాష్లెస్లో మీరు రీయింబర్స్మెంట్కి రావాల్సిందే. డబ్బులన్నీ కట్టేసిన తర్వాత పేపర్లను తీసేసుకొని అంబుడ్స్మెన్లో మీరు క్లెయిమ్ లాడ్జ్ చేయాలి. మన హైదరాబాద్లో చూసుకుంటే లకడికప్పుల్లో ఉంటుంది. ఎస్, అక్కడికి వెళ్ళేసి ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు గ్రీవెన్స్ అప్లై చేయాలి. ఫస్ట్ ఏది గ్రీవెన్స్ అంటే ప్రతి కంపెనీకి ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. ఆ గ్రీవెన్స్ లో నేను సో క్లెయిమ్ అప్లై చేశాను, మీ కంపెనీ నాకు ఇవ్వట్లేదు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ డిసిజన్ అని చెప్పేసి మీరు మెయిల్ పెడితే మొదటి 15 రోజుల్లో వాళ్ళు టైం తీసుకొని ఎంక్వైరీ చేసి